హాయ్ ఫ్రెండ్స్, జూలై నెలలో మా మెగా కిట్టి పార్టీ. ముందుగా మేము వాసవి మాత ప్రార్థన చేశాము. వాసవి మాత ప్రార్థన తర్వాత ప్రతి నెల లాగానే ఈ మంత్ కూడా మేము వేసుకున్న అమౌంట్ మా కిట్టీలో 10 మందికి డ్రా తీసి ఇచ్చాము. లతాశ్రీ గ్రూప్, మాధవి గ్రూప్. మాధవి గ్రూప్లో మాధవికి వచ్చింది. నాగలక్ష్మి గ్రూప్. డ్రాస్ తర్వాత గేమ్స్ స్టార్ట్ చేసాము. ఈ గేమ్ ఏంటంటే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో గాజు పెట్టాలి. గేమ్ ఆడేవాళ్ళు పల్లీలు తీసుకొని ఆ ప్లేట్లో వేయాలి. ఆ గాజు మధ్యలో ఎన్నైతే పల్లీలు పడతాయో అవే కౌంట్ అవుతాయి అన్నమాట. ఎవరైతే ఆ గాజు మధ్యలో ఎక్కువ పల్లీలు వేస్తారో వాళ్ళు విన్ అన్నమాట. తర్వాత క్యాండిల్ గేమ్. క్యాండిల్ గేమ్ ఏంటంటే మేము ఎవరైతే గేమ్స్ ఆడతారో ఆ గేమ్ ఆడే వాళ్ళకు ఒక క్యాండిల్, ఒక ప్లేటు, కాయిన్స్ ఇస్తామన్నమాట. వాళ్ళు క్యాండిల్ వెలిగించుకొని అందులో ఆ ప్లేట్లో డ్రాప్స్ వేస్తూ ఈ కాయిన్స్ నిలబెట్టాలన్నమాట. ఎవరైతే ఎక్కువ కాయిన్స్ నిలబెడతారో వాళ్ళే విన్. తర్వాత గేమ్ వచ్చేసి కళ్ళకు గంతలు కట్టే గేమ్. కళ్ళకు గంతలు కట్టి ఒక ప్లేట్లో గాజులు వేసిస్తాము. అవన్నీ కలర్స్ ఉంటాయి. వాళ్ళకు ఒక పెన్సిల్ కూడా ఇస్తాము. అయితే ఆ పెన్సిల్తోని మేము చెప్పే కలర్ గాజులు ఎవరైతే ఎక్కువ తీస్తారో వాళ్ళు విన్ అన్నమాట. తర్వాత గేమ్ వచ్చేసి మేము ఒక పేపర్ మీద 1 2 3 4 5 6 అని 6 నెంబర్స్ రాస్తాము. ఒక్కొక్క నెంబర్ దగ్గర 3 కాయిన్స్ పెడతాము. వాళ్ళకు ఒక డై ఇచ్చి అది వేయమని చెప్తాము. ఆ డై మీద పడ్డ ఏ నంబర్ అయితే పడుతుందో అది ఒక్కొక్కటి తీసేస్తూ ఉంటాము. లాస్ట్ ఒక లైన్ కంప్లీట్ అయిపోయింది అనుకో, మేము ఒక పేపర్ మీద ఇన్ అవుట్ అని చెప్పి రెండు రాసిస్తాము. వాళ్ళు ఏదైనా పేపర్ చూజ్ చేసుకుంటే ఇన్ అన్నప్పుడు పేపర్ మీద ఉన్న కైన్స్, అవుట్ అన్నప్పుడు ప్లేట్లో ఉన్న కైన్స్ అన్నమాట. ఎవరిదైతే ఎక్కువ కైన్స్ ఉంటాయో వాళ్ళు విన్ అన్నమాట. తర్వాత గేమ్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్ల గేమ్. ఈ రబ్బర్ బ్యాండ్ల గేమ్ ఏంటంటే గేమ్ ఆడే వాళ్ళకు ఒక ప్లేట్లో రబ్బర్ బ్యాండ్స్ వేసిస్తాము. వాళ్ళకి ఎదురుగా కొంతమందికి స్ట్రా ఇచ్చి నిలబెడతాము. ఈ గేమ్ ఆడేవాళ్ళు ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ తీసుకెళ్ళి ఆ స్ట్రాకు వేయాలన్నమాట. ఎవరైతే ఎక్కువ రబ్బర్ బ్యాండ్స్ వేస్తారో వాళ్ళే ఈ గేమ్లో విన్ అన్నమాట. తర్వాత స్నాక్స్ టైం. గేమ్స్ ఆడి మా వాళ్ళందరూ అలసిపోయారు. ఇక స్నాక్స్ తిని మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి స్నాక్స్ రెడీ చేస్తున్నారు మా వాళ్ళందరూ. కచోరీ విత్ మిర్చి విత్ టమాటా సాస్. స్నాక్స్ తిన్న తర్వాత మా వాళ్ళకు బాగా హుషారు వచ్చేసింది. ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేశారు.
డ్యాన్స్ల తర్వాత గేమ్స్లో విన్ అయిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చాము. ఈ గిఫ్ట్స్ మా కిట్టీలో ఒకరైన సావిత్రి గారు స్పాన్సర్ చేశారండి. చివరిగా సెట్టింగ్ చేంజ్. ఆషాఢ మాసం కదండి, ఆషాఢ మాసం అని చెప్పి మా కిట్టీలో ఈ నెల మెహందీ ప్రోగ్రాం పెట్టుకున్నామండి. గోరింట పండేను చేతి నిండా, మగువ మనసు నిండేను గుండె నిండా. గోరింట పండేను చేతి నిండా, మగువ మనసు నిండేను గుండె నిండా. చిరు చిరు జల్లుల తొలకరికే చిగురులేసే గోరింట, ఎర్ర ఎర్రని హరివిల్లై అమ్మాయిల చేతుల నిండా. చిరు చిరు జల్లుల తొలకరికే చిగురులేసే గోరింట, ఎర్ర ఎర్రని హరివిల్లై అమ్మాయిల చేతుల నిండా. ఆషాఢ మాసంలో గోరింట, ఆషాఢ మాసంలో గోరింట, అందాల మహారాణి అయ్యనంట. గోరింట పండేను చేతి నిండా, మగువ మనసు నిండేను గుండె నిండా. కాళ్ళ నిండుగా పారానితో కన్నె పిల్లల అందాలు, భక్తితోనూ పూజలు చేసి చెట్టు చుట్టూ చేరే మహిళలు. కాళ్ళ నిండుగా పారానితో కన్నె పిల్లల అందాలు, భక్తితోనూ పూజలు చేసి చెట్టు చుట్టూ చేరే మహిళలు. చిన్నలు పెద్దలు మహిళలు వృద్ధులు చేరిరంట, చిన్నలు పెద్దలు మహిళలు వృద్ధులు చేరిరంట. ఒకరికి ఒకరు ఆనందముతో పెట్టిరంట గోరి. ఇదేనండి జూలై నెలలో మా మెగా కిట్టి పార్టీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.